ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. ఊహించని ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీటిని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ అందరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయిపోయింది. ఈ కాలంలో పాలన ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, పథకాల అమలు ఎలా ఉంది, రైతుల సమస్యలు ఏంటి, ధరణి ఇబ్బందులు ఏంటి, ఎలా పరిష్కరించాలి, వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ పంటలు పండిస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ శాఖలు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆల్రెడీ వచ్చిన రిపోర్టు చూస్తూ సీఎం చర్చిస్తారు. అయితే అలాగే పాలన పరుగులు పెట్టించే కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు తెలిసింది. అయితే ప్రస్తుతం తెలంగాణ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి, వర్షాల వల్ల విష జ్వరాలు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. పారిశుద్ధ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని దీనిపైన సీఎం రేవంత్ అయితే చర్చిస్తారు. అదేవిధంగా ప్రభుత్వం డాకా గ్రూప్ మహిళల ద్వారా మహిళా శక్తి క్యాంటీన్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలనుకుంటుంది. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రారంభించింది. ఇక తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ చర్యలు ఏ రకంగా ఉండే, లైన్ ఆర్డర్ ఏ రకంగా ఉందని చెప్పేసి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అంశంపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే మంగళవారం కలెక్టర్ నిర్వహించినటువంటి సమావేశంలో రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు లింక్ పెట్టొద్దని చెప్పేసి, అయితే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని డిమాండ్ అయితే ఉందట. మొత్తానికైతే ఏదైతే 5 లక్షలు ఉన్నటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అది 10 లక్షల రూపాయలకి అయితే పెంచారు. కాబట్టి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని చెప్పారనమాట. గుడ్ న్యూస్. రేషన్ కార్డు లేని రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, వారికి రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారనమాట. రుణం ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని, కార్డు లేని వారికి గుర్తించి వ్యక్తిగత విచారణ చేపడుతుందని కూడా, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో, ఎవరి పేరిట రుణం ఉందని కూడా ఆ వివరాలు అయితే పరిశీలించి ఇక 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారనమాట. మొత్తానికి